విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి పేపర్లో ప్రధానంగా పోలవరం గురించి ఈరోజు హెడ్డింగ్ ఐటెంగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చారిత్రక తప్పిదం వల్ల జీవనాడి జీవోత్సంగా మారిందని. దీని వెనకున్న స్టోరీ ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన పొత్తులో, కాబట్టి అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు, కేవలం బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో ఉన్నాయి. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అయ్యారు, రాష్ట్రం చీలింది, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డది, దానికి జాతీయ ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే విభజన చట్టంలో పెట్టారు. ఆ పోలవరాన్ని మేము జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించి కేంద్రమే నిర్మించిస్తుందని కేంద్రం పట్టుబట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకోలే. లేదు మీరేమి నిర్మించాల్సిన అవసరం లేదు, మేమే నిర్మిస్తామని ఈయన యొక్క కన్సర్న్ కోసం, ఈయన యొక్క ఒప్పుకోవడం కోసం దాదాపు 2 ఇయర్స్ ఆగింది. 2 సంవత్సరాలు దాన్ని బండబెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. మేమే కడతామని చంద్రబాబు నాయుడు గారు, లేదు మేమే జాతీయ ప్రాజెక్టుగా మీకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మీకు ఇవ్వాల్సిన దానికి ఇస్తాం, కట్టి నిర్మించిస్తాం అన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది, కేంద్రం నిర్మించి ఉంటే 5 ఇయర్స్లో కంప్లీట్ అయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన వ్యక్తిగత ఎజెండాతోని ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్లు, ఆయనకు సంబంధించిన బినామీలకి ఇవ్వటం కోసం లేదు మేమే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటాం, మీరు ఆర్థిక సాయం చేయండి అంటే కేంద్రం ఇక వదిలేసింది దాని తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవన్నీ ఎత్తులేసిండు. ఇది ఆయన ప్రధాన ఎజెండా. దీని తర్వాత జరిగిన దాంట్లో కూడా సరే ఓకే, మీరు నిర్మించడానికి తలపెట్టారు, దాంట్లోనైనా కనీసం కరెక్ట్గా చేస్తే పోయేది. కరెక్ట్గా చేయకుండా ఇప్పుడు స్పిల్వేలు, కాపర్ డ్యాములు, స్పిల్ ఛానల్సు, జెట్ గ్రౌండింగు ఇవన్నీ ఏమి నిర్మించకుండా మెయిన్ డ్యామ్కి పోయిండు. మెయిన్ డ్యామ్ నిర్మించిండు. సహజంగా మన గ్రామాలలో చిన్న వాగులకి అడ్డకట్టలేయాలన్నా కానీ, ఏదైనా నిర్మాణం చేయాలన్నా, చిన్న వాగులపైన నిర్మాణాలు చేయాలన్నా ఆ వరదని ఫస్ట్ ఇటు అటు నుంచి రాకుండా పెద్ద కట్టలు కట్టి దాన్ని డైవర్షన్ చేస్తారు. అది సింపుల్ లాజిక్, దానికి పెద్దగా ఇంజనీరింగ్ ప్రావీణ్యత అవసరం లేదు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు స్పిల్వేలు, స్పిల్ ఛానల్స్, కాపర్ డ్యాములు ఏటదటు ముందు వరద రాకుండా పైనుంచి వరదని కట్టడి చేయాలి, కట్టడి చేసిన తర్వాత నిర్మించాలి. పైనుంచి స్పిల్వే లేదు, ఏది లేదు, అన్నీ ఒకేసారి ఏకాయికిని స్టార్ట్ చేసిండు. స్పిల్వే, కాపర్ డ్యాము, మెయిన్ డ్యామ్ 3 ఒకేసారి స్టార్ట్ చేసిండు. దానివల్ల ఏమైందంటే ఈ స్పిల్వే కంప్లీట్ కాలే, కాపర్ డ్యామ్ కంప్లీట్ కాలే, మెయిన్ డ్యామ్ కంప్లీట్ కాలే. ఈ లోపు వరద వచ్చింది 2018. ఇదంతా 2016లో స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ప్రారంభించేటప్పుడు ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం ఆ వరదను నివారించాలి. ఫస్ట్ వరద రాకుండా అడ్డకట్టేయాలి. ఆ అడ్డకట్టనే స్పిల్వే అంటారు, కాపర్ డ్యామ్లు అంటారు వాళ్ళ భాషలో. స్పిల్వేలు అన్నా, స్పిల్ ఛానల్స్ అన్నా, కాపర్ డ్యామ్లు అన్నా దాని మీనింగ్ ఏంటంటే అవి టెంపరీగా ఉంటాయి. ప్రాజెక్ట్ నిర్మించే వరకు, ప్రాజెక్టు ఆ పిల్లర్స్ నిలబడే వరకు ఆ వరదని ఆపటం కోసం డైవర్షన్ అడ్డకట్ట, తాత్కాలిక అడ్డకట్ట అంటారు దాన్ని. అడ్డకట్ట లేవు, డైరెక్టు మెయిన్ డ్యామ్ పెట్టిండు. ఏదో వేసవకాలంలో పెట్టిండు, అప్పుడు వరద లేదు కాబట్టి నడిచింది. ఎకాఎకిన 2018 కుష్టాలో పెద్ద ఎత్తున గోదావరి వచ్చింది. ఈయన పెట్టిన 1,000 కోట్ల రూపాయలు అందులో పోయినాయి. మొత్తం కొట్టపోయింది. మెయిన్ డ్యామ్ కొట్టపోయి, కాపర్ డ్యామ్ కొట్టపోయి, అన్ని కొట్టపోయి 484 కోట్లు పెట్టి కాపర్ డ్యామ్ కడితే ఒక్క వరదకు లేచిపోయింది 2018లో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు, తెలుగుదేశం పార్టీ మీడియా ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిన అంటున్నారు. కానీ అసలు ఈ జీవనాడి జీవోత్సవంగా మారటానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ రోజు చారిత్రాత్మక తప్పిదం అనేది ఇలా ఎవరో చెప్పట్లే. వైఎస్ఆర్సీపీఓ, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు చెప్పట్లా. మీరు ఎవరినైతే అంతర్జాతీయ నిపుణులు వేశారు, అంతర్జాతీయ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని వేశారు, ఏమి జరిగింది పోలవరం పైన ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అటు. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇచ్చారు నిన్న. ఆ రిపోర్టు సంబంధించే వార్తను ఈరోజు రాసింది. చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం వల్ల జీవనాడి జీవోత్సవం, పోలవరంలో చంద్రబాబు నిర్వాకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. అవే అంశాలను పునరుద్ఘాటిస్తూ ఈ నెల 20న పీపీఏ, సిడబ్ల్యూసీలకు కమిటీ నివేదిక, ఆగస్టు 12 ఇచ్చిన నివేదికపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా మరోసారి నివేదిక. బాబు సర్కారు చారిత్రాత్మక తప్పిదాలను బహిర్గతం చేసిన నిపుణుల కమిటీ వరదను మళ్లించేలా స్పిల్వే పూర్తి చేయకుండానే 2016లో కాపర్ డ్యాము, ప్రధాన డ్యామ్ పునాదులను పనులు ప్రారంభించారు. ఇది అసలు కథ.
ఇదో రాజకీయ నాయకులు చెప్పలే, లేదా ఇక్కడ ఇంజనీర్లు చెప్పలే, కేంద్రం ఇంజనీర్లు చెప్పలే, అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. ఎవరేసింది? చంద్రబాబు నాయుడు గారు వేసిన నిపుణుల సంఘం ఇది. వరదను మళ్లించే స్పిల్వేలను పూర్తి చేయకుండా, కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా 2016లో మెయిన్ డ్యాము పునాదులు వేసిండట. 2018లో ఎగో కాపర్ డ్యామ్ పునాది, జెట్ గ్రౌటింగ్ వాలు, ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పునాది, డయాఫ్రామ్ వాల్ మీదుగా వరద ప్రవాహం వచ్చింది. కథం అయిపోయారు, లేచిపోయారు. సామాన్యులు మామూలు ఊర్లలో చిన్న వ్యవసాయం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. చిన్న వాగో కాలువ ఉంటే దానిపైన ఏదైనా చిన్న బ్రిడ్జి లాంటిది కట్టాలంటే ఆ వరదను ఫస్ట్ రాకుండా అడ్డుకట్టలేస్తారు. దాన్నే కాపర్ డ్యామ్ అంటారు ఏళ్ల భాషలో. ఆ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టిన టీడీపీ సర్కారు గోదావరి వరద ఉధృతికి కోతకు గురై 27 చోట్ల జెట్ గ్రౌటింగ్ వాల్లో చీలికలు వచ్చినాయట. డయాఫ్రామ్ వాలు 485 మీటర్లు ధ్వంసమైంది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై గరిష్టంగా 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ప్రధాన డ్యామ్, మెయిన్ డ్యామ్. ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఈ స్పిల్వేలు, స్పిల్ ఛానల్స్, కాపర్ డ్యాములు కట్టకుండా ఈ పూర్తయిన తర్వాత చేయాల్సిన ప్రధాన డ్యామ్ని స్టార్ట్ చేసిండు. ప్రధాన డ్యామ్ పునాదులు వేసిండు. మొత్తం గ్యాప్లు 30 చోట్ల గ్యాప్లు వచ్చినాయట. అది కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్ట్. అది కనీసం అవగాహన ఉండాలిగా. కలరింగ్ గీయటానికి చేశారు. ఇది ఇంకోటి, పర్మియాబిలిటీని తప్పుగా లెక్క కట్టారట. 40 మీటర్ల లోతు నుంచి నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ను కేవలం 20 మీటర్ల పర్మియాబిలిటీ అంటే లోపల సచ్చు ఎంతవరకు ఉంది, వీక్నెస్ ఎంతవరకు ఉంది, భూమిలో గట్టితనం ఎక్కడ వరకు ఉందో అది గుర్తించడానికి పర్మియాబిలిటీ అంటారు. అది 40 మీటర్ల లోతుందట. ఆ 40 మీటర్ల లోతు నుంచి తీయాలా ఏది ఈ పిల్లర్స్ కానీ ఏది వేసినా ప్రాజెక్టు, అక్కడి నుంచి అయితేనే గట్టితనం ఉంటుంది. 40 మీటర్లు ఉన్న ఈ పర్మియాబిలిటీని 20 మీటర్లు చేశారు. అంటే 20 మీటర్లు కింద నుంచి, భూమి నుంచి 20 మీటర్లు పోయారు, అక్కడి నుంచి కట్టారు. ఇంకా కింద 20 మీటర్లు సచ్చు ఉంది, మెతకు ఉంది భూమి, అప్పుడు కుంగిపోద్ది. ఇది కనీసం లేకుండా మొత్తానికైతే ఆయన యొక్క చారిత్రాత్మక తప్పిదాల వల్ల ఇదంతా జరిగింది. ఇలా ఒక జీవోత్సవం అయితే అసలు ముందుకు పోద్దా లేదా అనే పరిస్థితి కూడా ఉంది. ఇంకో దానికి సంబంధించి ఆధారాలు వాళ్ళు ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది, 2018లో గోదావరి వరదల ఉధృతికి ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ కోతకు గురై దెబ్బతిందని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పింది. 2018లో వరదలకి ఆ గ్యాపులలోకి పోయినట్టు నీళ్లు. ఆగస్టు 12 ఇచ్చిన నివేదికలో 2018 వరదల సమయంలోనే జెట్ గ్రౌటింగ్ వాలు, డయాఫ్రామ్ వాల్ కోతకు గురై దెబ్బతిన్నాయని, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైందని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణులు. దీన్ని ఒప్పుకోరు. దీనికి సంబంధించి ఎక్కడ వార్త ఉండదు మిగతా పత్రికల్లో. ఇంత పెద్ద నేరం మామూలు నేరం కాదు ఇది, అయినా కానీ రాయట్లే. 2019లో వరదలు రాకముందే ఎగువ దిగువ కాపర్ డ్యాములకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలిన నేపథ్యంలో కోతకు గురి కాకుండా సమర్థవంతంగా రక్షణాత్మక చర్య చేపట్టారని తేల్చి చెప్పిన కమిటీ. 2019కి వచ్చేటప్పటికి దాని జాగ్రత్తలు అప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీసుకోండి. ఇప్పుడు ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ, పదే చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరాన్ని సృష్టించిండు, అసలు ఆయన మధ్యలో ఒక 5 సంవత్సరాలు గ్యాప్ రావడం వల్ల నిర్మించలేకపోయినా కానీ, లేకపోతే అయిపోయేది అద్భుతం కళాఖండం అయ్యేది అంటారు. ఏది అయ్యేది లేదు. ఉటిదే మీ యొక్క చారిత్రాత్మక తప్పిదం వల్ల ఇవాళ పోలవరం అనేది జీవోత్సవంలాగా మారింది. అది ఆ జీవోత్సవం ఉంటుందా, దాన్ని చిగురించే అవకాశం ఉందా అనేది కూడా డౌటే నాకు తెలిసి. మీ చారిత్రాత్మకం తప్పిదం దాన్ని ఇంకోటి మీద నెట్టే ప్రయత్నం చేస్తారు మీరు తప్ప, మేము అప్పట్లో తప్పు జరిగిందని ఒప్పుకునే ప్రయత్నం కూడా చేయరు కనీసం. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇచ్చారు కదా 5 ఇయర్స్. అప్పుడంటే 5 ఇయర్స్ 2019-24 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి లేదా పోలవరం అయ్యేది అంటున్నారు కదా. అప్పుడే మీ తప్పిదం. 2014లో గవర్నమెంట్ వస్తే 16 దాకా ప్రారంభించాలి, 2 ఏళ్ళు వెయిట్ చేయించారు మీ కాంట్రాక్టర్ల కోసం అనేది అలా పబ్లిక్లో టాకు. ఇంకా ఉన్నది 3 ఏళ్ళే. 3 ఏళ్లలో మీరు అతుకులు పొంతగా చేస్తే అది కొట్టపోయా. ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అధికారం ఇచ్చారు ఇక్కడ అక్కడ. కేంద్రంలో కూడా మీరు గవర్నమెంట్లో ఉన్నారు. కట్టండి. ఇప్పుడు కట్టరు, అది అట్లే ఉంటుంది జీవోత్సవంలాగా. ఆ కట్టే ప్రయత్నం కానీ కట్టే వ్యవహారం కానీ అది కనిపించట్లే. ఇది ఆయన తప్పిదం అట. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. చారిత్రాత్మక తప్పిదం వల్ల జీవోత్సవం అయిందని. దీని అర్థం ఏంటి బాబు? దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? శ్రీవారి లడ్డు ప్రసాదం తన పర్యటనపై చంద్రబాబు అబద్ధాలను ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ సత్యమే జయతే అంటూ ట్వీట్ చేసిండట. ట్విట్టర్లో ట్వీట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు
మేమేమన్నా తిరుపతి తిరుమల దర్శనం చేసుకుంటానంటే ఎవరన్నా వద్దన్నారా? ఎవడన్నా నోటీస్ ఇచ్చిండా? ఆపింది ఎవరు? ఇది నాన్ సెన్సు, ఏం మాట్లాడుతుండ్రు అని అడిగిండు ప్రెస్ మీట్లో. దానికి కౌంటర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు. నువ్వు వద్దనేది ఏంది, డైరెక్ట్గా నోటీస్ ఇచ్చినావు. మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి లేదు, తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి లేదు అధికారికంగా, మీరు వస్తే కేసులు అయితే చట్ట ప్రకారం అని చెప్తుంది. అంటే దాని అర్థమైంది. మరి ఎవరి గురించి చెప్పారు? చంద్రమండలం గురించి చెప్పారా? అమెరికా అధ్యక్షుడి గురించి చెప్పారా? అక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అని రాశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనం ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతులు లేవు. అనుమతులు లేవు అంటే దాని అర్థమైంది, వస్తే మొయ్యటం, గొడవ చేయటం, ఇదే కదా. మరి మీరు ఇంకా నోటీస్ ఇచ్చేది ఇది నోటీస్ కాదా? పోలీసులు ఇచ్చింది కాదు అది అని జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్విట్టర్లో చెప్పిండు. సత్యమేవ జయతి, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అబద్ధాలు కొద్ది రోజులు ఉంటే అబద్ధాలు ఎన్ని రోజులు ఆడతారు ఇట్లా అని. దాంతోపాటు నెయ్యి కల్తీ, లడ్డు కల్తీకి సంబంధించి కూడా ఆయన కొన్ని ట్విట్టర్లో చెప్పిండు. అబద్ధాలు చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు అనడానికి ఇవో చెప్పిన మాటలే సాక్ష్యం, ఎవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డిదో, వైఎస్ఆర్సీపీ నాయకులదో, ఇంకా మిగతా అధికారులతో తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యిని కల్తీ జరగకుండానే లేని కల్తీని, లేని అపచారాన్ని ఎట్లా ప్రచారం చేసిండనే దానికి సాక్ష్యం టీటీడీ ఈవోనే సాక్ష్యం. ఆయన సాక్షిగానే జరిగింది. ఆ సాక్ష్యాలను కూడా వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, వాస్తవంగా కనపడుతున్నాయి మనకి. ఇగో 23 జూలై నాడు వనస్పతి కలిసిందని ట్యాంకర్లు రిజెక్ట్ చేశామని ఆయన చెప్పిండు, ఈవో గారు శ్యామలారావు. 23 జూలై, మళ్ళీ 20 సెప్టెంబర్ నాడు 4 ట్యాంకర్లు వెనక పంపినామని చెప్పిండు. అంటే కల్తీ జరగలే. అది వనస్పతి కలిసిందా, కవ్వు కలిసిందా, లేకపోతే ఇంకోటి కలిసిందా పక్కన పెడితే, ఏది కలిసినప్పటికీ దాంట్లో తేడా ఉందని చెప్పి రిజెక్ట్ చేసినాం, వెనక్కి పంపించినాం అని క్లియర్ కట్గా సంబంధిత అథారిటీ ఆయన చెప్పిండు. కానీ మీరేం చెప్తున్నారు ముఖ్యమంత్రిగా? రాజకీయ కోసం, రాద్ధాంతం కోసం. ఈయన 20 నాడు కల్తీ, ఈయన 18/9 నాడు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు అని 18 రోజు అని చెప్తే 20 రోజు లేదు మేము కలపలేదు, అదంతా తప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. 18 సెప్టెంబర్ నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ ఎక్కడో రివ్యూలో కాదు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిండు, లడ్డు తయారు చేసే నెయ్యిలో ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి. దానికి ఖండనగా టీటీడీఓ 20 సెప్టెంబర్ నాడు ఒకరోజు గ్యాప్ ఇచ్చి లేదు వాటిని రిజెక్ట్ చేసినాం, అది కొవ్వు కలిసిందా ఇంకోటి కలిసిందా పక్కన పెడితే తేడా ఉందని తెలిసింది, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు. ఇక రిజెక్ట్ చేయడం జరిగిన తర్వాత కల్తీ ఎక్కడ జరిగింది, అపచారం ఎక్కడ జరిగింది, ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అనే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలను క్లిప్ చేస్తూ చెప్పిండు. మళ్ళీ 22వ తారీఖు 18 నాడు ఇది చెప్తే 20 నాడు ఏం లేదు, కల్తీ జరగలేదు, మేము మొత్తం వెనక్కి పంపినాం అని ఈవో గారు చెప్తే మళ్ళీ 22 ఈయన కౌంటర్గా ముఖ్యమంత్రి చెప్పిండు. ఈవోకి ఏం చెప్పిండు? మళ్ళీ అవే కల్తీ మాటలు. 4 ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయి, వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు అంటే మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ఈవో గారు వాడలేదురా నాయన అని మొత్తుకుంటుంటే, వాటిని రిజెక్ట్ చేసినాం అని మొత్తుకుంటుంటే, 20 సెప్టెంబర్ నాడు ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు మీరు చెప్పింది అబద్ధం అని. మీరు 18 రోజు ముందు రోజు చెప్తే లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు, అది ఎక్కడ మేము వాడలేదు అని చెప్పిండు. దాని తర్వాత 20 రోజు మళ్ళీ చెప్తే మళ్ళీ 22 రోజు నువ్వు ఈవో గారు చెప్పిందే తప్పు, కలిపారు అని చెప్తి. ఇది కలిపిందా, మీరు కలిపారని ప్రచారమా, అపచారం కోసం ప్రచారం చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. అబద్ధాలు ఎన్ని రోజులు నూరు పోసినా అది నిజం కాదు అనేది ఆయన సత్యమేవ జయతే అని రాసిండు. 27/9 నాడు ఆ నెయ్యి ఎక్కడ వాడారో, నెయ్యి వాడాము కానీ ఎక్కడ వాడామో అప్రస్తుతం అని మళ్ళీ చంద్రబాబు నాయుడు మొన్న చెప్పిండు 27వ తారీఖు. మరి ఎక్కడ వాడారో తెలియకుండా పదే కల్తీ జరిగిందని చెప్తారు. నెయ్యిలో కల్తీ ఉండొచ్చు, దాన్ని లడ్డూలో వాడితే లడ్డూలో కల్తీ జరిగిందని అర్థం, అపచారం జరిగింది. నెయ్యి కల్తీ జరిగిందని ఈవో గారు కూడా చెప్పిండు, దాంట్లో వనస్పతి ఏదో కొవ్వులు ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసిన అన్నాడు. రిజెక్ట్ చేశాక వాళ్ళు ఒకవేళ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు వేరే దగ్గర వాడుకుంటే కూడా ఇక్కడ కల్తీ జరిగినట్ట. నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం కానీ కల్తీ జరిగింది అంటే ఏంది దాని అర్థం? అంటే మేము అబద్ధం చెప్పిన నేను 18 సెప్టెంబర్ రోజు ఒక అబద్ధం చెప్పిన పబ్లిక్ కాదు, దాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు చెప్తానే కార్యక్రమం ఇది. వదిలిండు ఒక అబద్ధం, దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి, అడ్డంగా బుక్ అయ్యిండు. 10 రోజుల్లోనే అడ్డంగా బుక్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. మీడియా, పబ్లిక్ ఎవడు నమ్మలే, ఏదో అనుకుండు మొత్తం రోడ్ల మీదకి వస్తారు, హిందువులు మొత్తం, హిందూ సంఘాలు, హిందూ విహెచ్పి, ఆర్ఎస్ఎస్, హిందూ మఠాధిపతులు మొత్తం రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడతారు అనుకుండు.
అది వర్కౌట్ కాలే. వర్కౌట్ కాక రివర్స్ నాకే కొట్టింది అయింది. ఏది జరగకుండా జరిగిందని చెప్పిన ఇవో ఒక రకంగా నేను ఒక రకంగా చెప్పిన అన్నాడు. కాబట్టి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే పదే 10 సార్లు అన్నాడు. లేదు కల్తీ జరిగింది వాడారని. వాడలేదని వీళ్ళు చెప్తుంటే వాడారని ఆయన చెప్తుంటే ఈ జనాలలో నీ కథ ఏందో అర్థమైంది, నీ డ్రామా, నీ ప్రచారం ఏందో, నీ రాద్ధాంతం అర్థమైంది అనేది ప్రజల్లోకి వచ్చింది. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినది. మళ్ళీ 27 తారీఖు వచ్చేటానికి ఏం చెప్తుండు, కల్తీ ఏది జరిగింది, ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం. ఎక్కడ వాడారో తెలవకుండా లడ్డూలో కల్తీ జరిగిందని ఎడ చెబుతూ, తిరుమల ప్రసాదం అపచారం అయిందని ఎడ చెబుతూ, సంప్రోక్షణలు ఎడ చేయమంటావు, ఇదంతా ఏంటి రాద్ధాంతం కాదు అనేది ఇలా మాట్లాడుకున్న పరిస్థితి ప్రజల్లో ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. ఇది ఈ సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సిట్ దూకుడట, నెయ్యి మూలాల నుంచి స్థూల శోధన, కల్తీ విచారణలో పగడ్బందీగా అడుగులు, అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు ఇస్తాం అని చెప్పి సిట్టు చీఫ్ చెప్తుంటే సిట్టు దూకుడట. ఎవరి పైన దూకింది? ఈ సిట్టు దూకుళ్ళు అర్థం లేదు. ఎందుకంటే అవసరమైతే మాజీ టీటీడీ చైర్మన్లకి పెద్దలకి నోటీసులు ఇస్తాం, ఈఓకి చైర్మన్కి అంటున్నాం. అసలు మీ చిత్తశుద్ధి ఉంటే నిజంగానే సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏదైనా స్పెషల్ అసైన్మెంట్ టీమా? అది స్పెషల్ అసైన్మెంటు, స్పెషల్ ఆయన ఒక టాస్క్ ఇచ్చి ఇగో దీన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేయండి మీ నివేదికలు అని చెప్పిండా అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే నిజంగానే సిట్టు దూకుడు పెంచితే దేని మీద పెంచాలి? 18/9 రోజు చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి వాడినం ప్రసాదంలో లడ్డూలు అని చెప్పిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ అని ఆయనకు నోటీస్ ఇవ్వాలి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? ఎందుకంటే ఈవో వెరీ నెక్స్ట్ డేనే చెప్పిండు, లేదు మేము వాడలేదు, రిజెక్ట్ చేసినామని. కాబట్టి ఈవో అథెంటిక్ ఆఫీసరు టీటీడీకి, అఫీషియల్ ఆఫీసరు ఈవోని. ఆయన వాడలేదని చెప్పాక మరి చంద్రబాబు నాయుడు గారు వాడారు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? కావాలని నువ్వు ప్రచారం చేయడానికే, రాద్ధాంతం చేయడానికి చెప్పినావా, లేదంటే నీకు ఏమైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందో ఉంటే ఇవ్వండి అని ఈ సిట్ అడగాల. కానీ ఏం అడుగుతున్నారు మీరు? మాజీ అధ్యక్షులకి, మాజీ చైర్మన్లకు, మాజీ ఈఓకి మేము నోటీసులు ఇస్తున్నాం. దాని అర్థమైంది మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్పెషల్ టాస్క్ ఇచ్చిండు మీకు చంద్రబాబు నాయుడు గారు అనేది అర్థమవుతుంది. ఆయనకి ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వాలి. సిట్టు నిజంగానే దీంట్లో నిజమైన దర్యాప్తు చేయాలంటే ఇప్పుడున్న శ్యామలారావు గారికి నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వాడారు అని చెప్తుండు, ఈయన శ్యామలారావు గారు వాడలేదని చెప్తుండు. ఏది నిజమో నిగ్గు తేల్చాలి, అప్పుడే తెలిసిపోద్ది ఆడ అపచారం జరిగిందా లేదా అనేది. కానీ మీరు మాజీ టీటీడీ చైర్మన్లకి, మాజీ ఈవోలకి నోటీసులు ఇస్తే ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం జ్వరం తగిలితే బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, జ్వరం తగిలిన రోజు జ్వరం ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి తెలుస్తుందా? ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఉన్న బ్లడ్ టెస్ట్ ఎక్కడి నుంచి వద్దా? అసలు శాంపుల్ లేకుండా రిపోర్ట్ అవుతుంది, రిపోర్ట్ లేకుండా అపచారం జరిగిందని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్న టీటీడీ చైర్మన్ కానీ టీటీడీఓ వాడిన నెయ్యికి సంబంధించి శాంపుల్ ఉంటే కదా కల్తీ జరిగిందని చేసేది. ఆ శాంపులే లేదు, ఎట చెప్తారు మీరు కల్తీ జరిగిందని? శాంపుల్ ఉంటే గింటే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు, దాని తర్వాత ఈవో శ్యామలారావు గారు నియమించాడు. ఆయన వచ్చిన స్టార్టింగ్కి సంబంధించిన శాంపిల్ కూడా ఉండదు, అది అయిపోయాక ఇప్పుడు ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది. నెయ్యి లడ్డూలు అయిపోతున్నాక శాంపిలే లేనప్పుడు నీకు ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు? ఏ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో కల్తీ జరిగిందని చెప్తున్నారంటే సమాధానం లేదు. ఇది కల్తీ జరగలేదు, కల్తీ జరిగినట్టు సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక కల్తీ రాజకీయం, కల్తీ ప్రసాదం కాదు. ఎక్కడ కల్తీ జరగలేదు. అది హిందువుల మనోభావన దెబ్బతీసే కార్యక్రమం ఆయన రాజకీయం కోసం వాడుకునేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సిట్టు దూకుడు దానిపైన ఉండాలి. నిజ నిర్ధారణ చేయాలంటే మొట్టమొదటగా నోటీస్ ఇవ్వాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయనే ఈ సెన్సేషను క్రియేట్ చేసింది, ఒక హైప్ క్రియేట్ చేసింది, ఏదో జరిగినట్టు చేయబోయింది, అది మొత్తం రివర్స్ కొట్టింది. దాని తర్వాత ఈవో శ్యామలారావు గారికి ఇవ్వాలి, అక్కడ ఉన్న అధికారులకు ఇవ్వాలి. అంటే ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి. ఈవో గారేమో వచ్చింది రిజెక్ట్ చేసినాం అంటుండు. ఆ వచ్చింది ఏంది, రిజెక్ట్ చేసింది ఏంది, ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏందనేది ఆయన నుంచి తీసుకోవాలి నోటీస్ ఇచ్చి. చంద్రబాబు నాయుడు గారేమో లేదు వచ్చింది, దాంట్లో కొవ్వు కలిసింది, మేము వాడినాం అంటుండు. కొవ్వు కలిసిందని వాడినాం అని తెలిసి ఎట్లా వాడతారు? కొవ్వు కలిసిందని తెలిసాక అంటే సమాధానం లేదు. కాబట్టి ఇది కావాలని ప్రచారం చేసినట్టే ఉంది. కాబట్టి ఆయన్ని విచారణ చేయాలి, చేస్తే తెలుస్తుంది.
ఈ ఓఎస్డీలు ముదురులట. మంత్రులు మించిపోయిన అధికారులు వైస్ ఛాన్సలర్నే రప్పించుకొని వార్నింగ్లు ఇస్తారట. కావాలనుకున్న వారికి కీలక పోస్టింగులు, వైసీపీ హయాంలో భారీ అవినీతి ఆరోపణలు. అయినా ఏరుకోరి ఎంచుకున్న కీలక మంత్రులు సీఎం చంద్రబాబు హెచ్చరించిన మారని తీరు, నిఘా నివేదిక ఇచ్చినా పట్టించుకొని వైనం, పిఎస్ ఓఎస్డీలతో సర్కారు చెడ్డ పేరు. ఈ ఓఎస్డీల ఆట మహాముద్రులాట జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్న వాళ్ళనే ఇప్పుడు పెట్టుకున్నారట చాలామంది మంత్రులు. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించినా పట్టించుకోవట్లేదట. ఆంధ్రజ్యోతి బాధ ఏది మంత్రులకు సంబంధించిన ఓఎస్డీలు. ఆయన బాధ అంతా ఏంటంటే వాళ్ళ మాట వింటలే. ఆంధ్రజ్యోతితో ఏబిఎన్ రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సిన పని లేదని ఉంటే చక్కబెట్టే కార్యక్రమం ఆ ఓఎస్డీలు చేయట్లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెంట్, ఆయనకు మించిన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు లేడు. ఆయన ఎత్తుగాళ్ళు వేరే ఉంటాయి. ఆయన రాజకీయ చాణక్యుడు, ఆయన అడ్మినిస్ట్రేటరు అని ఇదే పత్రిక పొగుడుతూ ఉంటుంది. రోజు పాలాభిషేకాలు చేద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు అంత అడ్మినిస్ట్రేటరు, అంత ఎఫిషియెంట్ లీడర్ అయితే ఆయనకు సంబంధించిన మంత్రులు ఓఎస్డీలను ఎవరిని పెట్టుకోవాలో తెలవనంత అసమర్థత ఉందా? ఇన్ఎఫిషియెంట్గా ఉందా చంద్రబాబు నాయుడు గారు ఇలా? అంటే నిజమే అనిపిస్తుంది. అంటే ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులకు సంబంధించి ఓఎస్డీలు నియమించుకునే దాంట్లో కూడా ఫెయిల్ అయిండు. మంత్రులకు ఓఎస్డీలు నియమించడంలోనే ఫెయిల్ అయిన ఆయన ఇక ఈయన అమరావతి ఏడగడతాడు, పోలవరం ఏడగడతాడు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేది ఎక్కడ, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఎక్కడ అంటే డౌటే. దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఓఎస్డీలని నిఘా నివేదికలు కూడా తెప్పించుకుని, నిఘా ఉంటుంది వాళ్ళ కాడ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అన్నింటి పక్కన పెట్టి కూడా ఓఎస్డీలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఉన్న ఓఎస్డీలు వచ్చి ఇక్కడ కూర్చొని పెత్తనం చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడా అనేది ఆంధ్రజ్యోతి చెబుతుంది. అసమర్థుడనే చెప్పుకోవాలి. ఇది ఒక వార్త. అవును మేము వస్తున్నాం, చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం, ఆయనతో జరిపిన చర్చలు ఫలప్రదం. విశాఖలో 8 స్క్రీన్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ మాల్లు, విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్లు, రాష్ట్రంలో అధునాతనమైన ఫుడ్ ప్రాసెసింగు అని చెప్పి లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించాం. లూలు గ్రూప్ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ ట్వీట్. అవును మేము వస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు కాబట్టి మాకు ద్వారాలు తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఇక ఆయన ఉంటే మాకు అడ్డం ఉండదు. 10 లక్షల కోట్లు పెట్టి ఇంకొక 10 లక్షల కోట్లు సంపాదించుకునే స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. ఇలా ఇక్కడ పేపర్లో ఇచ్చిండు 10 లక్షల కోట్లు పెట్టుబడే లక్ష్యం అట చంద్రబాబు నాయుడు గారిది ఈ 5 ఏళ్లలో. 10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేటోడు వస్తాడంటే వాడు ఇంకో 10 లక్షల కోట్లు సంపాదించడానికి వస్తాడు, కానీ 10 లక్షల కోట్లు పెట్టుబడి పోగొట్టుకోవడానికి రాడు ఎవడు. పెట్టుబడి అంటేనే మళ్ళీ దాంట్లో లాభాలు పొందడానికి పెట్టుబడి పెడతారు. ఎవరైనా భూమి మీద ఎవడైనా పెట్టుబడి అంటే మీనింగ్ ఏంది, ఇన్వెస్ట్మెంట్ అయితే మీనింగ్ ఏంది, మళ్ళీ దాని మీద ఇంకో రూపాయ పెట్టిన దానికి అదనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప దాన్ని ఏదో ఇక్కడ అద్భుతాలు చేసినట్టు, దానివల్ల ఏదో ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంపద పెరిగినట్టు సృష్టించే కార్యక్రమం చేస్తాం. అవును మేము వస్తున్నాం అంటుండు లూలు గ్రూపు చైర్మన్. వస్తారు మీరు, దేనికి వస్తున్నారు? పబ్లిక్ ఏమైనా సర్వీస్ చేస్తారా? పబ్లిక్ సర్వీస్ చేయడానికి రావట్లేదు కదా. మీరు వచ్చేది వ్యాపారం చేసుకోవడానికి, వ్యాపారం చేసి ప్రజల మీద బతకడానికి వస్తున్నారు. ఇది పెద్ద విచిత్రం. అది బ్రిటిష్ వాళ్ళు కూడా వ్యాపారానికే వచ్చారు. స్టార్టింగ్లో వచ్చి వ్యాపారం చేసి 200 ఏళ్ళు మనం పరిపాలించారు, 200 ఏళ్ళు మన పేరు పెత్తనం చేశారు ఆ వ్యాపారంతో. ఇవాళ ఇదే పెట్టుబడుల తతంగం కూడా ఎవడోడనో పట్టుకొస్తారు సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళు. ఆయన పెట్టుబడి పెడతానంటే పెడతానికి దేనికి వస్తాడు? పెట్టుబడి పెత్తనం చేయడానికి, లాభాలు పొందడానికి వస్తాడు ఆయన. ఇక దానికోసం నువ్వు పోయి సూటు బూట్ వేసుకొని తెచ్చేది. ఇక్కడ లాభాలు వస్తాయంటే ఎవడైనా వస్తాడు. బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి. బెల్లం ఉంది కాబట్టి ఇవాళ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం, వ్యాపారం, మార్కెటింగు, అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ వస్తాను. దీంట్లో పెద్దగా 10 చేతులు అవసరం లేదు వాళ్ళ బట్ట రావడానికి. ఇది మేము వస్తున్నవేగా పిండుకోవటానికని ఆయన చెప్తున్న పరిస్థితి. శివరాజ్ సింగ్కు బీజేపీ పగ్గాలు, ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు, సవాళ్లను ఎదుర్కోవడంలో దిట్టగా పేరు. శివరాజ్ సింగ్ చౌహాన్కు మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉండు. జాతీయ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్టు తెలిసింది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకు తోడు, అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీదారుగా నిలిచారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలిగారని నిరూపించారని
అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండట. శివరాజ్ సింగ్ చౌహాన్కి వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క సంపూర్ణమైన మద్దతు ఆయనకి ఎక్కువ ఉందట. దాంతోపాటు బీజేపీలో ఉన్న కొంతమంది అగ్రనాయకుల మద్దతు కూడా ఉంది. మొత్తానికి ఆయనకు కొంత మంచి పేరు కూడా ఉంది. ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇగో ఈనాడులు 10 లక్షల కోట్ల పెట్టుబడులట, 7,75,000 మందికి ఉపాధి. లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం. 10 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వ్యాపారస్తులను తీసుకొచ్చి వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారట. నువ్వు తెచ్చేది 10 లక్షల కోట్లు అయితే వాడు 10 లక్షల కోట్లు సంపాదించుకోకుండా మళ్ళీ పోడు. ఇంకో 10 లక్షల కోట్లు మన రాష్ట్రం మీద, మన తల్ల మీద సంపాదించుకోవడానికి వస్తాడు. దానికి ఏదో అద్భుతం జరిగినట్టు ఈనాడు పేపర్ ఇచ్చింది. పెట్టుబడులు రావాలి వాస్తవమే. అది మానవ శ్రేయస్సుకి, ప్రజల అభివృద్ధికి పాటుపడాలి. ఏంది నువ్వు పాటుపడేది? 10 లక్షల కోట్లు పెట్టుబడి అయితే 7,75,000 మందికి ఉద్యోగాలట. అంటే ఈ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఎవడైతే మన పైన వ్యాపారం చేయడానికి, మన నుంచి లాభాలు పొందడానికి వస్తుండో వానికి ఉడిగం చేయడానికి ఒక 7 లక్షల మందిని మనమే మళ్ళీ రెడీ చేయాలి. వానికి బంట్రోతిగిరి చేయడానికి, వాడి కింద పని చేయడానికి, వాడికి శ్రమ దోపిడీ, మన ఏపీకి సంబంధించిన ప్రజల శ్రమ దోపిడీ చేసుకోవడానికి కూడా వాళ్ళకి లైసెన్స్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. 7,75,000 మందికి ఉపాధి ఇస్తారట. ఏంది నువ్వు ఇచ్చే ఉపాధి? 12 గంటలు పని చేసుకొని ఇలా 12,000 రూపాయలు ఇస్తాను నెలకి. 12 గంటలు పని చేసుకొని ఇలా 14,000 రూపాయలు ఇస్తాను నెలకి. అది ఉద్యోగం అంటారా? దానికి ఆత్మగౌరవంతో కూడిన ఉద్యోగమేనా? ఏది నువ్వు ఇచ్చే ఉద్యోగం? ఇగో అదనమాట. 10 లక్షల కోట్ల పెట్టుబడే లక్ష్యంగా పెట్టుకుంటాట చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో. ఏ కాడికి తీసుకురావాలి, వాటాలు కలవాలి. అందులో ఎవరినో బాట రావాలి, అందులో వాటాలు కలవాలి. వాటాలు కలిసి ఇక ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే కార్యక్రమం తప్ప ఇది నిజంగానే ప్రజలకు ఉపయోగపడేది కాదు. వాడు పెట్టుబడి పెడుతుందంటే ప్రజల నెత్తి మీద డబ్బులు సంపాదించడం ఒకటి, వాడు ఉద్యోగం ఇస్తాడంటే శ్రమ దోపిడి, దాంట్లో డౌటే లేదు. ఏమన్నా మీరు అట్లా పెడతారా రూల్స్? కార్మిక చట్టాలు, లేబర్ యాక్ట్లు, మినిమం స్కేల్స్ ఏమైనా పెడతారా? రిజర్వేషన్లు ఏం బెటరు? మీరు వాడు ఇష్టం వచ్చినట్టు శాలరీ ఇచ్చుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు పెండొచ్చు జనాలు. మీరు నిజంగానే అట్లా ఎస్సీ ఎస్టీ బీసీకి మైనార్టీలకు రిజర్వేషన్ పెట్టాలి, గవర్నమెంట్ సెక్టర్లో ఎట్లున్నాయి స్కేల్ అట్లా ఇవ్వాలి అని పెడితే నిజంగానే వాళ్ళ వల్ల ఇక్కడ కొంతమంది ఒక 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మంచిగా బతుకుతారు అనుకోవచ్చు. వాడు శ్రమ దోపిడీ చేస్తారు. 10,000-15,000 20,000 లోపు ఇచ్చి జీతాలు వాళ్ళ మొత్తం వాళ్ళ రక్తాన్ని పెడుతురు ఉద్యోగాల పేరుతో. మళ్ళీ మాల్స్, సినీప్లెక్స్లు పెద్ద పెద్ద పెట్టి మళ్ళీ ప్రజల దగ్గరనే మళ్ళీ పీల్చే కార్యక్రమం. ఇదంతా ఏంటంటే ప్రజల నెత్తి మీద పిడుగేయటమే. దానికి ముద్దు పేరు ఏం పెట్టారు? 10 లక్షల కోట్లు పెట్టుబడులట. ఇది ఈనాడుకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. సిట్ స్పీడ్ అట. సిట్ స్పీడ్ పెంచిందట. స్పీడ్ ఏదో సరైన దిశలో పోతే స్పీడ్కి అర్థం ఉంటుంది. ఇది ఒక వార్త. ఉద్యోగమా ఉద్వాసన? నేటితో ముగియనన్న మద్యం దుకాణాల సిబ్బంది ఒప్పందం గడువు. నేడు మద్యం స్టాకును ప్రభుత్వానికి అప్పగించనున్న సిబ్బంది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు చెల్లిచిట్టి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ మద్యం టెండర్లకు పట్టున్న సమయం. ఆర్డినెన్స్ కోసం ఎదురుచూపులు, ఎక్సైజ్ శాఖకు తప్పని తలనొప్పులు. ఉద్యోగమా ఉద్వాసన అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో లిక్కర్ వైన్స్ షాపులలో మొత్తం గవర్నమెంట్ పరం చేసిండు. గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండి గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేసేది, ధరలు కూడా గవర్నమెంటే నిర్ణయించేది. ఇవాళ దాన్ని మొత్తం ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మద్యం పాలసీని తీసుకొస్తాడు. దానిపైన అనేక సమీక్షలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. తేవాల్సింది మద్యం పాలసీ కాదు, విద్య పాలసీ, వైద్యం పాలసీ, ఉపాధి పాలసీ, ఉద్యోగ పాలసీ తేవాలి. వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత మద్యం పాలసీకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది రేపు అక్టోబర్ 1 నుంచి అమలు కొద్దట. దానిపైన ఆర్డినెన్స్ తెస్తారట. ఆగం మేఘాల మీద ఆర్డినెన్స్ చేస్తుంటే దాంట్లో ప్రజలకు ఉపయోగం ఏముందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసిన వైన్స్లో పనిచేసిన ఎంప్లాయీస్ని మొత్తాన్ని పీక్ అవతల పడేస్తుండో, వాలంటీర్లు ఎట్ట పడేసిండో అట్లనే పడేస్తారట. ఉద్యోగమా ఉద్వాసన అంటే ఉద్వాసనే ఉండదు తప్ప ఉద్యోగం ఉండదు. ఎందుకు ఉండదంటే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ కాబట్టి దాన్ని పక్కన పడేయాలి. వాలంటీర్లను కూడా అటే చేసిండు కదా, నమ్మించి మోసం చేసిండు. ఎలక్షన్ టైంలో మీకు 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఇచ్చాడు, దేవుడు ఎరుగు. అసలు ఉన్నవాళ్ళేమోగా తెలవని పరిస్థితి. అలా వీధి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళనైతే పీకేసే కార్యక్రమం స్టార్ట్ చేసిండట.
ఎమ్మెల్యే కొలికపూడికి చెక్కు, మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి తిరువూరు బాధ్యతలు. టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నాడు. తిరువూరు ఎమ్మెల్యే కొద్దిగా ఎగస్ట్రాలు చేసిండంత, ఆగమాగం చేయటం, ఇళ్ల మీదకి పోవటం, దాడులు చేయటం, బూతులు తిట్టడం, ఈ కథ చేసిండు. ఒక ఎడ్యుకేటెడ్ అయ్యింది. ఇక అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇది ఎటెడు పోతుందో మొత్తం రాష్ట్రానికి చుట్టుకుంటట్టుంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వద్ద ఈ భాష, ఈ కథ ఎట్లాంటి వ్యవహారం చేస్తే అని ఆ పక్కనున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. అంటే ఆయన ఎమ్మెల్యే డమ్మీ అయిపోయింది. ఇప్పుడు కొలకపూడి శ్రీనివాస్ అనేవాడు డమ్మీ చేసి పడేశారు. డమ్మీ చేయకపోతే మరి ఆగట్ల ఆయన. కొలకపూడిపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నమాట. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. తిరుమల నెయ్యి కల్తీ వివాదం ముక్కోణపు దర్యాప్తట. ముక్కోణపు దర్యాప్తు ఎవరెవరి మీద? ఒక కోణం చంద్రబాబు నాయుడు మీద ఉండాలి, ఇంకో కోణం ఈవో శ్యామలారావు గారి పైన ఉండాలి, ఇంకో కోణం నెయ్యి కంపెనీ ఏఆర్ డైరీస్ పైన ఉండాలి. ఈ 3 కోణాలు పక్కన పెట్టారు. ఈ ముక్కోణం ఎవరిపైన ఉంది? మాజీ టీటీడీ ఈవో, మాజీ టీటీడీ చైర్మను, మాజీ అధికారులు, వీళ్ళపైన ఉంటుంది. మీ 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 దూకుడు, మీ ముక్కోణపు దర్యాప్తు ఎవరిపైన అంటే దీనిపైన ఉంటుంది. ఇవాళ నిజంగానే మీరు ముక్కోణం చేయాలంటే ఈ ముగ్గురు పైన చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు నిజాలు ఏందనేది బయటకు వస్తాయి. కానీ అది చేసే పరిస్థితి లేదు. మహిళలకు డబుల్ ధమాకా, పండుగ కానుకలు రెడీ అట. దసరాకు ఉచిత బస్సు, సీఎం చంద్రబాబు యోచన. ఇప్పటికే పూర్తయిన కసరత్తు, నేడో రేపు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ప్రకటనలకు ఛాన్సు. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారట. మొత్తానికి మహిళలకు డబుల్ ధమాకాట, పండుగ కానుకలు. దసరాకు ఒక కానుక, ఏది ఉచితంగా బస్సు ప్రయాణం. మళ్ళీ దీపావళికి వచ్చేటప్పటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట, అదట. మరి అవి నిజంగా వస్తాయా? మన ఉట్టిగా లీకులు చేస్తారో తెలియదు. కానీ ఇప్పటికే 2-3 నెలలు గడిచిపోయి 100 రోజులు దాటింది. మేము వచ్చిన రోజే ఫ్రీ బస్ అన్నాడు, ఉచిత సిలిండర్ అన్నాడు. 100 రోజులు దాటింది. మరి ఇంకొక 100 రోజులు ఇదే స్టేట్మెంట్లతో డొల్లిస్తారో తెలియదు. కానీ ఆ 2 ఉన్నాయట. బీసీలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ అన్నాడు, దాని గురించి మాట్లాడలే. రైతు భరోసా గురించి మాట్లాడలే. తల్లికి వందనం గురించి మాట్లాడలే. ఇవన్నీ మొత్తం గాలికి వదిలేశారా? ఇక అసలు ఎత్తేసే కార్యక్రమం, వాలంటీర్ల గురించి మాట్లాడలే. చాలా ఉన్నాయి సమస్యలు. వీటన్నిటిని పక్కన పెట్టడానికి, వీటన్నిటిని మర్చిపోవడానికి మరి తిరుమల లడ్డూని తీసుకొచ్చిండా? పనికిరాని ఏదేదో మాట్లాడతాను. కానీ అసలు అవసరమైంది ప్రజలకు మనం ఇచ్చిన హామీల గురించి మాట్లాడే పరిస్థితి ఇది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.